హాయ్ అందరికీ. మేము ఇవాళ సండే రోజు నైట్ వచ్చేసి బెల్లంపల్లికి అయితే స్టార్ట్ అయ్యామండి. ఎందుకంటే మా పిల్లలు సమ్మర్ హాలిడేస్ కానీ వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారండి. మేము వాళ్ళని తీసుకొద్దాం అనేసి మేమైతే స్టార్ట్ అయ్యాము. నేను బెల్లంపల్లి వెళ్ళక చాలా రోజులైతే అవుతుందండి. ఈ ఫ్లైఓవర్ స్టార్ట్ చేసినప్పుడు అయితే వెళ్ళాను. ఇప్పుడు ఫ్లైఓవర్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. నిజంగా నాకు నైట్ టైం ఆ ఫ్లైఓవర్ మీద వెళ్తుంటే అయితే హైదరాబాద్లో వెళ్తున్న ఫీలింగ్ అయితే వచ్చిందండి. అంత బాగుంది. మాకు ఈ ఫ్లైఓవర్ ఎక్కకంటే ముందే పోలీస్ వాళ్ళు అయితే వెహికల్ ఆపి వెహికల్ మొత్తం అయితే చెక్ చేసిరండి. మాకనే కాదు ప్రతి వెహికల్ అయితే చెక్ చేసిర్రు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ కదా, అందుకనే చెక్ చేసిర్రు. మేము బెల్లంపల్లి రీచ్ అయ్యేసరికి 10:30 అయితే అయ్యిందండి. మేము అక్కడ తినేసి పిల్లలను తీసుకొని 1:30 వరకు అయితే మళ్ళీ రిటర్న్ అయిపోయాము. మేము ఈ రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే మాకైతే ఈ సింగరేణి వెహికల్స్ అయితే కనిపించాయండి. ఈ సింగరేణి వెహికల్స్కి ముందు 2 సెక్యూరిటీ వెహికల్స్, వెనకాల 4 సెక్యూరిటీ వెహికల్స్లతోనైతే ఆ వెహికల్స్ని అయితే తీసుకొని వెళ్తున్నారు. ఆ వెహికల్స్ మధ్యలో మా వెహికల్ అయితే వెళ్ళిందండి. నిజంగా నాకైతే ఫుల్ సెక్యూరిటీతోని వెళ్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. అయినా ఒక వెహికల్ని ఇంత సెక్యూరిటీతో తీసుకెళ్తారా అని అనిపించిందండి. ఎందుకంటే వాటి టైర్లు చూసిర్రా ఎంత పెద్దగా ఉన్నాయో. ఎవరికి ఏం కాకుండా ఎవరు ఏ పరిస్థితిలో వస్తారో తెలియదు కదా, అందుకనేసి వీళ్ళైతే ఫుల్ సెక్యూరిటీతోనైతే తీసుకొని వెళ్తుర్రంట అండి. మామూలుగా అయితే ఆ వెహికల్ అయితే బయట అయితే ఎప్పుడు కనిపించదండి. ఫస్ట్ టైం అయితే నేను చూస్తున్నాను. ఆ వెహికల్స్ని క్రాస్ చేసి పక్క నుంచి వెళ్దామని అనుకున్నామండి మేమైతే. వాళ్ళైతే అస్సలు మాకు సైడ్ అయితే ఇవ్వలేదు. వాళ్ళు ముందున్న వ్యాన్లో నుంచి రెడ్ గ్రీన్ సిగ్నల్స్ తోటి మెల్లగా రండి అని వాళ్ళు మాకు సిగ్నల్స్ అయితే ఇస్తున్నారు. ఇక సర్లే, వాళ్ళు కూడా మా మంచిగా చెప్తున్నారు కానీ మేము కూడా వాళ్ళ వెనకాలే మెల్లగా అయితే ఫాలో అయినామండి. వాళ్ళు ఇంత రిక్వెస్ట్ చేసినా వినకుండా పక్క నుంచి అయితే ఒక బైక్ అయితే వెళ్దామని చూసిరండి. ఆ బైక్ను కూడా వాళ్ళు సైడ్ నుంచి వెళ్ళడానికి అస్సలు అలో చేయలేదు. ఒక వెహికల్ని ఇంత సెక్యూరిటీతో తీసుకెళ్తారా అనిపించిందండి నాకైతే.